బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. సీఎంపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2019 అక్టోబర్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ కె లక్ష్మణ్ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమలాపూర్ పిఎస్ లో నమోదైన మరో కేసును కొట్టివేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. హుజూర్ నగర్ లో 2021 ఉప ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. కోవిడ్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి సమావేశం నిర్వహించారని కూడా ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు రేవంత్ రెడ్డిపై కమలాపూర్ పిఎస్ లో కేసు నమోదైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు పిఎస్ లో ఫిర్యాదు చేసిన ఎన్నికల అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. మరి కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. అదనపు ఛార్జీ షీట్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో ఛార్జీ షీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు. 200 పేజీలతో సిట్ అడిషనల్ ఛార్జీ షీట్ దాఖలు చేసింది. అయితే ఛార్జీ షీట్ లో అంశాలపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, శ్రీనా, ఏసీపీ కోర్టులో అడిషనల్ ఛార్జ్ షీట్ ని సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితం దాఖలు చేయడం జరిగింది. ఏదైతే లిక్కర్ స్కామ్ లో అడిషనల్ ఛార్జ్ షీట్ అటు ఫైల్ బాక్సులతో ఏసీబీ కోర్టుకి కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు చేరుకున్న నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఏవైతే లిక్కర్ కేసుకు సంబంధించి నిధులు దుర్వినియోగం అయ్యాయి, దానికి సంబంధించి కుంభకోణం జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణ. దానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయడం, సిట్ దీనికి సంబంధించి కూడా విచారణ చేయడం. ప్రస్తుతము దాదాపు 48 మంది నిందితులుగా సిట్ ప్రాథమిక ఛార్జ్ షీట్ లో పేర్కొంది. దానిలో 12 మంది ఇప్పటికే వివిధ రకాలుగా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండడం జరిగింది. అయితే ఈ అంశాలకి సంబంధించి ప్రస్తుతము అటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ చేసి దాదాపు ఈ రోజుతో 90 రోజులు పూర్తయిన నేపథ్యంలో అటు బాలాజీ గోవిందబ్బ సంబంధించి ఈ కేసులో ప్రత్యేకంగా రోల్ ఈ కుంభకోణంలో ఎలాంటి పాత్ర అతనిది ఉంది అనేది సిట్ అధికారులు ఈ రోజు సిట్ లో ఏదైతే అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారో దానిలో పేర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు నాచారంలో దొరికిన 11 కోట్ల అంశం కావచ్చు, పూర్తిగా భారీ భద్రత నడుమ కొద్దిసేపు క్రితమే ఏసీబీ కోర్టుకి సిట్ అధికారులు తీసుకురావడం జరిగింది. మొత్తం 200 పేజీలతో కూడిన అడిషనల్ ఛార్జ్ షీట్ ని సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకి అందించడం జరిగింది. అయితే ఛార్జ్ షీట్ లో ఏ అంశాలు ప్రస్తావించారనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళందరి పాత్ర పైన దానిలో పొందుపరిచే అవకాశం అయితే ఉంది. ఛార్జ్ షీట్ లో కూడా వాళ్ళకి సంబంధించిన అంశాలు పేర్కొనే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు అటు సిట్ ఫైల్స్ రిపోర్ట్ కాపీతో ఏసీబీ కోర్టుకి ఐఓ శ్రీహరి అయితే సబ్మిట్ చేయడం జరిగింది. అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపిన ఐఓ శ్రీహరి అయితే దీనికి సంబంధించి వీళ్ళకి ఏ రకమైన పాత్ర ఉంది అనే అంశాలకి సంబంధించి కూడా కొంత మరికొద్దిసేపట్లోనే క్లారిటీ అవకాశం ఉంది. సిట్ ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ లో ఏ అంశాలను పేర్కొంది అనే అంశాలకు సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత 90 రోజులు ఈ రోజుతో పూర్తి కావస్తున్న నేపథ్యంలో వారికి ఈ అంశాలకి ఈ కుంభకోణానికి సంబంధించి కీలక పాత్ర అనే అంశానికి సంబంధించి సిట్ అధికారులు పేర్కొంటారా లేదా అనే అంశాలకి ఈ కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందులలో జెడ్పీటీసీ సమ్మె జరుగుతుంది. పులివెందులలో పోలింగ్ బూత్ల మార్పుపై కూడా ఎటువంటి జోక్యం చేసుకోకూడదని, చేసుకోబోమన్న ఏపీ హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఇటు పులివెందులలో బూత్ల మార్పుపై కూడా హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. ఇటు పోలింగ్ స్టేషన్ల మార్పు విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోబోమంది ఏపీ హైకోర్టు. ఇక జోక్యానికి నిరాకరించింది ఏపీ హైకోర్టు కూడా. ఇటు దేశంలో పులివెందులలో పోలింగ్ బూత్ల మార్పుపై కూడా జోక్యం చేసుకోబోమంది ఏపీ హైకోర్టు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలింగ్ స్టేషన్లలో మార్పు విషయంలో ఏపీ హైకోర్టు జోక్యం చేసుకోనని తేల్చి చెప్పింది. జోక్యానికి నిరాకరించింది ఏపీ హైకోర్టు. ఇటు పులివెందులలో బూత్ల మార్పుపై కూడా జోక్యం చేసుకోబోనని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. జోక్యానికి నిరాకరించింది ఇటు ఏపీ హైకోర్టు. పులివెందులలో బూత్ల మార్పుపై కూడా హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. ఇటు పోలింగ్ స్టేషన్ల మార్పు విషయంలో కూడా జోక్యం చేసుకోము అంటూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. ఇటు పులివెందులలో పోలింగ్ బూత్ల మార్పుపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు. పులివెందులలో బూత్ల మార్పుపై వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే పోలింగ్ స్టేషన్ల మార్పు విషయంలో ఏపీ హైకోర్టు జోక్యానికి నిరాకరించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ రీనా. కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ బూతులు మార్చారంటూ వైసీపీ వాళ్ళు ఇదివరకే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే అంతకు ముందే వైసీపీ నేతలు ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ బూతుల మార్పులకు సంబంధించి రాష్ట్ర పోలీసు శాఖతో పాటు తర్వాత ఎన్నికల కమిషన్ కు, రాష్ట్ర గవర్నర్ కు కూడా విన్నవించడం జరిగింది. అయితే ఈ పోలింగ్ బూతుల మార్పుకు సంబంధించి వైసీపీ తుదిగా ఒక నిర్ణయానికి వచ్చి హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే హైకోర్టు లంచ్ పోషన్ తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడిస్తామని చెప్పింది. అయితే కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము అంటే ఎన్నికల కమిషన్ కు సంబంధించి పోలింగ్ బూతుల మార్పుల అంశంపై కూడా తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే దీంతో వైసీపీకి ఇక ఆశలు అంటే పోలింగ్ మార్పుల విషయంలో ఆశలు వదులుకున్నట్టే అనిపిస్తుంది. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితమే స్థానికంగా ఉంటున్నటువంటి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని పోలింగ్ మార్పులు జరగడంతో ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ గ్రామానికి చెందిన వారు మరో 5 గ్రామాలకు వెళ్లి ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పులివెందుల చరిత్రలో కాదు, రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా పోలింగ్ బూతులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నటువంటి సాంప్రదాయాన్ని ప్రస్తుతము ఇక్కడే కూటమి ప్రభుత్వంలో చేయడం జరిగిందని కూడా వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొనడం జరిగింది. రీనా. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ. రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. షూటింగ్లు బంద్ చేయడం సరికాదు అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి.
మంత్రి కోమటిరెడ్డితో వేతనాల సవరణపై కూడా ఫిల్మ్ నగర్ వర్గాలు కూడా ఫిల్మ్ సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వేతనాల పెంపు విషయంలో పని చేస్తూనే డిమాండ్లు నెరవేర్చుకోవాలి అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి చెప్తున్నారు. ఇక షూటింగ్లు బంద్ చేయడం సరికాదు అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిస్తున్నారు. సినీ కార్మికుల వేతనాల సవరణపై ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు ఇటు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. వేతనాల పెంపు అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. షూటింగ్లు బంద్ చేయడం సరికాదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పని చేస్తూనే డిమాండ్లు నెరవేర్చుకోవాలని కూడా అన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, గత వారం రోజులుగా సినీ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభానికి ఎప్పుడు తెరపడుతుందా అనే ఒక సస్పెన్స్ అనేది నెలకొంది. ఒకవైపున సినీ నిర్మాతలు తాము పెంచేటువంటి వేతనాలు అనేవి 15% వేతనాలు 2000 లోపు ఎవరైతే రోజువారీ వేతనం తీసుకుంటున్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్లకు మొదట 15% పెంచుతాము, తర్వాత సంవత్సరం మరొక 5%, ఆ తర్వాత 3వ సంవత్సరం మరొక 5%, ఇలా 20% వరకు 3 ఏళ్లలో పెంచుతాం అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సినీ కార్మికులు వ్యతిరేకించి ఖచ్చితంగా 30% పెంచాలనేటువంటి డిమాండ్లను వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలోనే ఒకవైపున సినీ నిర్మాతలు వర్సెస్ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల మధ్య పోటాపోటీగా మాటలు ప్రతి మాటలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవడం జరిగింది. అతనితో భేటీ అయ్యి అని కొన్ని కీలక విషయాలను కూడా చర్చించారు. ముఖ్యంగా ఈ వేతనాల పెంపు అంశాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయనతో సుదీర్ఘంగా ఈ చర్చల ద్వారా విషయాన్ని తెలియజేశారు. సో ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కొన్ని కీలక వ్యాఖ్యలను చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకవేళ సినీ పరిశ్రమలో సినిమాల షూటింగులకు సంబంధించి ఏదైనా వేతనాల అంశం అనేది సమస్యాత్మకంగా మారినప్పుడు ఒకవైపున సినిమా షూటింగ్లు అనేవి చేసుకుంటూనే మరోవైపు ఈ యొక్క చర్చలు అనేవి జరగాలి. కానీ సినిమా షూటింగ్లను పూర్తిగా నిలిపివేసి సినిమా షూటింగ్లకు వెళ్లకుండా ఇబ్బందులు కలిగిస్తూ ఈ రకంగా తమ డిమాండ్లను ముందుకు తీసుకురావడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. ఇక ఖచ్చితంగా వేతనాల పెంపుకు సంబంధించినటువంటి విషయంలో తాను కొంత చర్యలు తీసుకుంటాను, మాట్లాడతాను అనేటువంటి హామీని కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా ఈ యొక్క చర్చలు అయితే జరిగాయి. ఇక ఇదిలా ఉంటే కోమటిరెడ్డితో చర్చల విషయం అటుంచితే మరోవైపున ఇప్పటికే సినిమా కార్మికులు ఒకవైపున ఉధృతంగా సమ్మెలు నిర్వహిస్తూ ఉన్నారు. వారం రోజుల పాటు పూర్తిగా షూటింగ్లను ఆపివేయటం జరిగింది. షూటింగ్లను ఆపివేసి ఒకవైపున నిన్న కృష్ణానగర్ నుంచి ఇటు ఫిలిం ఛాంబర్ వరకు ఒక సమ్మెను ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఖచ్చితంగా తమ వేతనాల విషయంలో నిర్మాతలు పునరాలోచించాలి, 30% వేతనాలు ఇవ్వాల్సిందనేటువంటి విషయాలను కూడా తేటతెల్లం చేశారు. ఒకవైపున వీరి యొక్క డిమాండ్లు అనేవి ఈ రకంగా ఉంటే మరోవైపు ఫిలిం ఫెడరేషన్ డిమాండ్లకు వ్యతిరేకంగా సినీ నిర్మాతలు మాత్రం ఖచ్చితంగా తాము ఏదైతే 2000 రూపాయల లోపు మాత్రమే వేతనం తీసుకుంటున్న వారికే పెంచుతాము, అది కూడా 15% పెంచుతాము, తర్వాత సంవత్సరం 5%, ఆ తర్వాత సంవత్సరం మరొక 5%, ఇలా 20% అనే మాట మీద వాళ్ళు కట్టుబడి ఉండటం జరిగింది. ఇక ఒకవైపున సినీ నిర్మాతలు మరోవైపున ఫిలిం ఫెడరేషన్ సభ్యుల మధ్య యొక్క వాగ్వాదం అనేది ఇలా కొనసాగుతూ ఉండగానే మరోవైపు చిన్న సినిమాలు నిర్మించేటువంటి నిర్మాతలు మాత్రం తాము మరొక వాదనను తెరపైకి తీసుకురావడం జరిగింది. అసలు ప్రస్తుతం వేతనాల విషయంలో ఫిలిం ఫెడరేషన్ సభ్యులు సినీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె అనేది చిన్న సినిమాలకు వర్తించదు, చిన్న సినిమాలకు వేతనాల పెంపు అనేది ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం చిన్న సినిమాలు తెరకెక్కబడటమే చాలా కష్టతరంగా మారుతూ ఉంటుంది, తక్కువ బడ్జెట్లో నిర్మితం అవుతుంటాయి. కాబట్టి అటువంటిది ఇప్పుడు నిర్మాతలు ఒక చిన్న సినిమాలకు సంబంధించి సినీ కార్మికులు మరలా వేతనాలు పెంచాలంటే చిన్న సినిమా నిర్మాణం పూర్తి చేసుకోవడం అనేది కష్టతరంగా మారుతుంది. కాబట్టి ఈ వేతనాల పెంపు అనేది చిన్న సినిమాలకు వర్తించదు అనేటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చిన్న సినిమాలను తీసినటువంటి నిర్మాతలు తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు యూనియన్ల వారీగా కాకుండా, ఎందుకంటే యూనియన్ అనేది ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్కు కట్టుబడి ఉంటుంది. ఒక సినీ కార్మికులకు ఎంత వేతనం ఇవ్వాలి, ఎంత వేతనం పెంచాలి అనేటువంటి
విషయాలకు సంబంధించి ఏ వేతనానికి పనిచేయాలనేటువంటి అన్ని విషయాలనేవి కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి వీటన్నిటితో కూడా పని లేకుండా నాన్ యూనియన్ మెంబర్స్ అయినా యూనియన్ మెంబర్స్ అయినా తమకు నచ్చిన వ్యక్తులతో పని చేయించుకునేటువంటి సౌలభ్యం అనేది చిన్న సినిమాలకు ఉండాలనేది చిన్న సినిమాలు నిర్మించినటువంటి నిర్మాతల యొక్క వాదన. సో చూడాలి మరి ఎటువంటి ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుందో. ఇప్పటి వరకు కూడా చర్చల వరకు మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే ఒకవైపున సినీ నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సమావేశమయ్యారు, ఆ చర్చలు కొలికి రాలేదు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో FDC చైర్మన్ గా ఉన్న దిల్ రాజుతో సమావేశం అవడం జరిగింది. తర్వాత చిరంజీవిని కలిశారు ఆ సమస్యల పరిష్కారం కోసం. ఇప్పుడు ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని కలిసి ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తమ యొక్క సమస్యలను వెల్లడించుకున్నారు. కాబట్టి మరి తదుపరిగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఆల్సో రత్న, ఇటు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు అందరూ కలిసి పని చేస్తూనే డిమాండ్ నెరవేర్చుకోవాలి అంటూనే స్టేట్మెంట్ చేశారు. సో దీనికి సంబంధించి ఇటు నిర్మాతలు గానీ ఇటు సినిమా పరిశ్రమకు సంబంధించి సినిమా కార్మికులు గానీ ఎవరైనా స్పందించారా ఇప్పటికే? సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇటు సినీ పెద్దలకు సంబంధించి సినీ నిర్మాతలు ప్రొడక్షన్ హౌస్లకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంతో టచ్లో ఉంటూనే ఉంటారు. తమ యొక్క ఆలోచనలు అనేవి ఎలా ఉంటాయి, తమ నిర్ణయాలు ఏంటి, ఎందుకు ఈ రకమైనటువంటి 15% పెంపు నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఒకవైపున సినీ కార్మికులు 30% పెంచాలని అడుగుతుంటే మొదట 15% పెంచుతాము, ఆ తర్వాత 5% పెంచుతాము సంవత్సరం, మరొక సంవత్సరం మరొక 5%, ఇలా 20% పెంచుతాము. అది కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే వర్తిస్తుంది, చిన్న సినిమాలకు వర్తించదనేటువంటి విషయాలు. అలాగే ఈ 15% పెంచినటువంటి విషయం కూడా కేవలం 2000 లోపు వేతనాలు తీసుకున్నటువంటి కార్మికులకు మాత్రమే ఈ వేతనం ఇస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి పూర్తిగా విరుద్ధంగా వ్యతిరేకంగా ఈ యొక్క నిర్మాతల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని పూర్తిగా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సినీ కార్మికులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలోనే ఈ విషయం కాస్త సినిమాటోగ్రఫీ మంత్రి వరకు వెళ్ళింది. అయితే సినిమాటోగ్రఫీ మంత్రి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, చర్చలు అనేవి పని ఆగకుండా పనిని నడిపిస్తూనే పని కంటిన్యూ చేస్తూనే చర్చలు జరగాలి, కానీ పనిని పూర్తిగా నిలిపివేసి చర్చలు చేయటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అనేది ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి తెలియజేసినటువంటి మాట. సో వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆ తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ నిర్ణయానికి సంబంధించి ఒకవైపున ఇది కొంత సంతృప్తికరంగానే ఉంటుంది సినీ నిర్మాతలకు. ఎందుకంటే షూటింగ్లను ఆపకుండా సినిమాలను చర్చలు అనేవి జరగాలి, సినిమా షూటింగ్లు అనేవి కంటిన్యూ చేసుకుంటూనే చర్చలు జరగాలి, కానీ షూటింగ్లను ఆపేసి చర్చలు చేయటం అనేది పూర్తిగా ఇట్లా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అన్నట్టు కూడా సినిమాటోగ్రఫీ చెప్తూ ఉన్నారు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇది నిర్మాతలకు కొంత ఇష్టకరంగానే ఉంటుంది, ఎందుకంటే సినిమా షూటింగ్ అనేది ఆపకూడదు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు కాబట్టి. కాకపోతే ఫైనల్ డెసిషన్ లో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల ఆ డిమాండ్లకు తగ్గట్టుగానే ప్రభుత్వం సైడ్ నుంచి నిర్మాతలను కొన్ని ఆదేశాలను ఇస్తారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. పార్లమెంట్ వద్ద ఖర్గే, రాహుల్, ప్రియాంక ప్రతిపక్ష ఎంపీల అరెస్టును మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై ఉద్యమం చేస్తున్నారని కూడా అన్నారు. శాంతియుత ర్యాలీ ద్వారా ఈసీకి వినతి పత్రం సమర్పించాలని భావించిన మా నాయకులను అరెస్టు చేయడం సరికాదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పటికే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద దేశవ్యాప్తంగా భారత్ జోడో, నఫరత్ చోడో, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓటు చోరు మీద, ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం బాంబులాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖార్గే గారిని, మిగతా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అప్రజాస్వామిక చర్చ, అప్రజాస్వామికమైనటువంటి చర్య. దీనివల్ల ప్రజాస్వామ్యానికి తప్ప ఈరోజు దేశంలో ఎటుపోతుందో అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి వల్ల. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటుగా నిరసన చెప్పుకునే హక్కును లేదా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాల మీద సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం చేపట్టడం తప్ప అణిచివేత, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనులు చేయడం ద్వారా గొప్పగా మేమేదో విజయాన్ని సాధించడం అనుకో రాక్షసానందం పొందడం సరికాదు అమిత్ షా, నరేంద్ర మోడీలకు, బీజేపీ ప్రభుత్వానికి అని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.
ఈసీ అక్రమాలను వేలెత్తి చూపిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ అరెస్టును తెలంగాణ మంత్రి సీతక్క ఖండించారు. రామరాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడమా అని సీతక్క ప్రశ్నించారు. జై శ్రీరామ్ నినాదాలిస్తూ ప్రజా తీర్పును మార్చి పదవులు పొందడమా అని సీతక్క నిలదీశారు. బీజేపీ వారు నిజంగా రామభక్తులైతే ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయటపెట్టాలని సవాల్ చేశారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఛత్తీస్గఢ్ లో గాని బీహార్ మధ్యప్రదేశ్ లో గాని అదేవిధంగా హర్యానాలో గాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికి కూడా మరి దాన్ని తారుమారు చేసే విధంగా ఓటింగ్ పెంచుకొని ఈరోజు దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో కష్టపడి రాహుల్ గాంధీ గారు ఒక్కొక్క పేజీలో బెంగళూరులో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, హర్యానాలో ఏం జరిగింది, మరి మహారాష్ట్రలో ఏం జరిగిందని వివరంగా చెప్తే దానికి సమాధానం చెప్పలేక ఈ రోజు ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పులను నిలదీస్తూ ర్యాలీగా పోతుంటే అక్రమంగా అరెస్టులు చేస్తారు. ఈడీ, సిబిఐ ఇవే అనుకున్నాం బీజేపీ తన యొక్క అస్త్రంగా వాడుకున్నది. ఈ రోజు చూస్తే ఎన్నికల కమిషన్ యొక్క మరి విధానం ఏందో కూడా బయట పెట్టడం జరిగింది. అంటే అధికారాన్ని రాబట్టుకోవడం కోసం, దొంగ ఓట్లను వేయించుకోవడం కోసం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా వాడుకుంటున్న తీరు ఏంటిదనేది రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు. అందుకనే ప్రజలారా ఆలోచించండి. రాముడి రాజ్యం, రాముడి పాలన మాట వదిలితే జై శ్రీరామ్ అని మాట్లాడతారు. రాముని కూడా, దేవుణ్ణి కూడా ఓట్ల కోసం మీరు వాడుకున్నప్పుడే మీ నీతి, మీ రీతి, మీ విధానం ఏందో అర్థమైంది. మా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, అదే విధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు నిజాయితీ ఉంటే, మీరు నిజంగా రాముడి భక్తులైతే, నీతివంతమైనటువంటి పాలన అందించగలిగే వాళ్ళైతే నిజంగా మీరు ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టు బయట పెట్టండి. అలా దొంగ ఓట్లైనా ఏ ఓట్లైనా బయటకు వస్తుంది. అది రాకుండా నోర్లు ముయించడం ఇది సరైంది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కార్యాలయంలో ఆక్వా రైతులతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సమావేశం నిర్వహించారు. ఆక్వా సాగుపై కోట్లాది మంది జీవనం సాగిస్తున్నారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆక్వా రైతుల సమస్యలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చర్చిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ట్రంప్ కేవలం దేశాన్ని భయపెట్టడానికి ట్యాక్సులు విధిస్తున్నారని కూడా అన్నారు. గతంలో మనం కూడా ట్రంప్ విధించిన ట్యాక్సులకు వ్యతిరేకంగా దిగుమతి చేసే వస్తువులపై సుంకం పెంచామని కూడా అన్నారు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. గతంలో ఉన్నటువంటి మంచి రోజులు ఇప్పుడు లేవు అనేటువంటిది వాస్తవం. ఒకప్పుడు వైరస్లు తక్కువ ఉన్నాయి, చెరువులు తక్కువ ఉన్నాయి. ప్రారంభంలో చాలా సంవత్సరాలు కొంతకాలం లాభాలు చూసినప్పటికీ ఆ తర్వాత పరిశ్రమ దినదిన గణంగా కొనసాగుతుంది అనేటువంటి విషయంలో ఎవరికి ఏమాత్రం కూడా అనుమానం. ఒక క్రాప్ వస్తే 2 క్రాపులు పోవడం, క్రాప్ వచ్చినటువంటి సందర్భంలో ప్రైస్ లేకపోవడం, కారణాలు ఏమైనా కానివ్వండి, అది ఇంటర్నేషనల్ మార్కెట్ పరిస్థితులు కానివ్వండి, లేకపోతే కొంతమంది దేశీయంగా సిండికేట్ కానివ్వడం కానివ్వండి, అంతిమంగా నష్టపోయింది రైతు అనేటువంటి విషయం నేను కూడా అనుమానం. ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రజలకి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమ ఆక్వా పరిశ్రమ. దాదాపు 34 లక్షల కుటుంబాలు, దాదాపు 1 కోటి మంది వరకు ప్రజలు దీని మీద ప్రత్యక్షంగా బతుకుతున్నారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. కొన్ని లక్షల కుటుంబాలు ఇవాళ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇది వాస్తవం. ఇది ఇవాళ కొత్తగా రాలేదు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఆక్వా రైతు పరిస్థితి ఈ విధంగా ఉందనడంలో కూడా ఏమాత్రం అనుమానం. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి సమస్య ట్రంప్ గారి సమస్య. ఇది రైతుకి సంబంధం లేదు పాపం. వాస్తవంగా ఇవాళ ఏదో రకంగా భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా భారతదేశం మీద కొంత ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది. గతంలో కూడా ఒకసారి ట్యాంక్స్ విధించినటువంటి సందర్భం, తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. ఇవాళ 20% ట్యాక్స్ విధించి మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఇంకో 25%. ఇది పొలిటికల్, రాజకీయపరమైనటువంటి, రాజకీయం కూడా కాదు, ఇది దేశాన్ని భయపెట్టడం ద్వారా, బలహీనపరచడం ద్వారా మనం భారతదేశాన్ని కంట్రోల్ తీసుకోవాలి,
అనేటువంటి ఒక ఆలోచనతో చేశారు అనడంలో కూడా మనకి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే చైనా మీద 30% ట్యాక్స్ ఉంది. అసలైనా ఉంటే చైనా మీద పెట్టాలి. కానీ వీళ్ళ భారతదేశంలో ఒక అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతుంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవంగి గ్రామంలో వర్షం దంచుకొట్టింది. దీంతో ఎస్సీ కాలనీలోని వాటర్ ట్యాంక్ వార్డు కాలనీ చెరువులు తలపించేస్తుంది. ఇక కాలనీలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుపైకి వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రాంతం జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. అనేక కాలనీలోని అంతర్గత రోడ్లపైకి లోతట్టు ప్రాంతాల్లోని నీరు చేరడంతో వాహనదారులు పాదచారులు భయంగా వెళ్లారు. 2 రోజులుగా రాత్రి సమయంలో మోస్తారు వర్షం పడుతూ ఉండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. बनी